వెల్కమ్ టు సుకేష్ ఎకానమిక్ క్లాసెస్. భూధార్ కార్డుకు సంబంధించిన అంశాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా భూమి రికార్డుల ఆధునికీకరణ పథకంలో భాగంగా ప్రతి భూ కమతానికి ఒక గుర్తింపు నంబర్ని అనగా యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇవ్వాలని చెప్పి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే భారతదేశంలోని రైతుకు సంబంధించిన వ్యవసాయ పొలంలో అతని యొక్క భూమిని సర్వే చేయించి ఆ సర్వేకి చేయించిన తర్వాత సరిహద్దులను గుర్తించి ఆ సరిహద్దులు ఎలా అంటే అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా సరిహద్దులను నిర్ణయించి ఆ భూమికి సంబంధించిన ఒక పటాన్ని తయారు చేసి ఆ పటం ఆధారంగా ఒక యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనగా 12 నంబర్లు కలిగిన ఒక భూధార్ కార్డును జారీ చేయడం జరుగుతుంది. ఈ భూధార్ కార్డు ద్వారా ఏంటిది అంటే అతని యొక్క భూమి వివరాలు, అతని భూమికి సంబంధించిన పట్టము, అతని భూమికి సంబంధించిన సరిహద్దులన్నీ కూడా మనకి డిజిటల్ రూపంలో కనిపిస్తాయి. ఇతను తెలంగాణకి సంబంధించిన రైతు అయితే ఇతను కాశ్మీర్కి వెళ్ళి కూడా ఇంటర్నెట్ ద్వారా ఈ భూధార్ కార్డులో ఉన్న 12 సంఖ్యలను ఎంటర్ చేస్తే అతని భూమి వివరాలు, అతని భూమి పటము, అతని భూమి యొక్క సరిహద్దులన్నీ కూడా క్లియర్గా మనము ఆన్లైన్లో చూసుకోవడం జరుగుతుంది. దీనికోసమే ప్రత్యేకంగా డిజిటల్ ఇండియా భూమి రికార్డుల ఆధునికీకరణ పథకాన్ని తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం. మరి ప్రస్తుతం తెలంగాణలో కొత్తగా వచ్చిన భూభారతి చట్టం ప్రకారము తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా భూధార్ కార్డులు జారీ చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.